విభూది అంటే ఐశ్వర్యం. ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఈశ్వరుడికి ప్రియమైనది విభూది. విభూది రేఖల్ని మనం నుదుటిని ధరించడానికి కొన్ని నియమాలున్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. నుదుటిన ధరించేటువంటి విభూది రేఖల్ని త్రిపుండ్రాలంటారు. ఈ త్రిపుండ్ర ధారణలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. గృహస్థులు త్రిసంధ్యల్లోనూ కూడా భస్మాన్ని ధరించడం ఉత్తమం. ఉదయం ధరించేటప్పుడు నీటితోటి, సాయంత్రం ధరించేటప్పుడు ఉత్తి భస్మాన్ని ధరించడం ఉత్తమం. యతీశ్వరులు, బ్రహ్మచారులు జలరహితంగా విభూతిని ధరించాలి. స్నానానంతరం పరిశుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి త్రిపుండ్ర ధారణ చేయాలి. త్రిపుండ్రాన్ని ధరించేటువంటి సందర్భంలో ఓంకారాన్ని కాని, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని కాని, మహామృత్యుంజయ మంత్రాన్ని గాని జపించడం చాలా మంచిది. లలాటం, రెండు భుజాలు, నాభి, శిరస్సు, హృదయం, పార్శ్వద్వయాల్లో త్రిపుండ్రాన్ని ధరించాలి. త్రిపుండ్ర ధారణ లేకుండా శివ పూజ, అభిషేకాదుల్ని నిర్వహించరాదు. త్రిపుండ్ర ధారణ తర్వాతే నుదుటున కుంకుమ ధరించాలి. త్రిపుండ్ర ధారణ దివ్య తేజస్సుని అందిస్తుంది, అవరోధాల నుంచి రక్షణ కలిగిస్తుంది. జ్ఞాన వృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి కూడా ఈ త్రిపుండ్ర ధారణ దోహదపడుతుంది.